మహాతల్లి హాజపరం జ్యోతి ముద్దుగా మూలమైన తల్లి పురుషుని గర్భాన పుట్టినాడు పుట్టమాందాత అంటున్నాడు కదా అదంట అదే ఆడది నేను మగవాడిని నేను పురుషుని గర్భాలు పుట్టాను అదే ఆడదాన్ని పుట్టింది దాని విషాదంట అని చెప్పి నేను సూర్యుని ఇచ్చాను అటు నాడు మాందాత ఆ ఒక మాందాదుడి మరికి అమ్మవారిని కదా మరే మాందాదు అంటే నువ్వేనా నేనే అమ్మనాడు ఒక శాత కళాస్వరం పెట్టండి పంచవన్నెల శేరగట్టి మహాతల్లి పంచవన్నెల శేరగట్టి అద్దాలు 2 మంది మాందాదు నేను ఆయన మాందాదు నువ్వే అంది నేనే అమ్మన్నాడు మరి నన్ను కొట్టి చెండాడు కదా ఎందుకు అంటుంది మసాయి నువ్వు ఆడదానివి నేను మగోడు అన్నాడు ఇది తప్పని చెప్పు ఇది అను వేస్తాను ఎవరు అమ్మవారు చచ్చా నేను ఇదా నువ్వు అలా నీ పెట్టాలి నేను కృష్ణుడి గారు పనిపించాను నా పేరు నీ పేరు అక్కా ఏం చేశాను జరుగు జరుగుదా ముగ్గు దాటుకుంటా వెళ్ళిపోవాలి చెప్పి అయ్యా గుడ్డల వంక रेशम दिया भाई रेशम दिया
నాయనా వెనక్కి జరుగు. నువ్వు ఇది అడుగు చూపించేస్తాడు అమ్మవారు. కాలివా సత్య నీకు ఇదా నీకు నేను దండం పెట్టమా. నువ్వు ఆడదాను ఏమిటి, నేను మగవాడిని పురుషుడి గారి పని పుట్టాను. నా పేరు మాందాత. వెళ్ళిపోమన్నాడు. మెడ మీద కర్రే సమూహాన్ని బయటికి వెళ్ళాడు మాందాత. ఉత్తరవది మాంకాళగిరి పట్టణానికి వెళ్ళిపోయింది. ఉత్తరవది మాంకాళగిరి పట్టణానికి వెళ్ళిపోయి అనుకుంది కదా. వీడి గర్వం ఎలా అంచాలి, వీడి మతలక్షలు ఎలా అంచాలనుకుంది. వీడి మతలక్ష అంటే ఒక మాట ఒక పని ఉంది అనుకుందట. అమ్మవారు కాటి పాపులేసి వేస్తుంది వీడి మతలక్షణం అంటానికి. కాటి పాపులేసం అని తెలుసండి మీకు? కాటి పాపులేసం అంటే 7 గంటల కరసేద పట్టింది. అమ్మవారు ఒక సేద బుడగ పట్టుకుంది, ఒక సంక్రోత్సవ జోలు తగిలించుకుంది. అంటే ఇక్కడ చేతిరా కాటి పాపులేషన్ మీద మాందా దగ్గరికి వస్తుందండి ఓడించడానికి. ఎలాగా పోయి ఎడగ నుంచో రామ రామ రామదే రామ నరికి వేసిన నాట్య వరవలు దాటింది. పిల్లబాబుడు పడి చెప్పులు దాటింది. మాందా దగ్గరికి వచ్చిందట. అమ్మవారు వచ్చి అలా వడగ వంచింది. 7 గంటల గారు సల్ల పెట్టింది. ఒక ఏపున మగ రూపంగా వచ్చింది, ఒక ఏపున ఆడ రూపంగా వచ్చింది.